బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో మనం ఈ పంచమహాభూతాలు వచ్చాయి, దానికి కారణం త్రిగుణాత్మకమైనటువంటి మాయా. కాబట్టి ఉపాదాన కారణంలో ఏవైతే గుణాలు ఉంటాయో అవన్నీ కూడా కార్యంలోకి వస్తాయి. అందువల్లనే ఈ పంచమహాభూతాలు కూడా సత్వ రజస్ తమో గుణాలతో ఉంటాయి. అలాగే ఆ మూడు గుణాలతో ఇంకా ఏం వచ్చాయి అంటే కూడా ఇవన్నీ కూడా సూక్ష్మతత్వాలండి. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూడాలి. ఏతేషాం పంచతత్వానాం మధ్యే ఆకాశస్య సాత్విక అంశాత్ శ్రోత్రేంద్రియం సంభూతం వాయోః సాత్విక అంశాత్ త్వగింద్రియం సంభూతం అగ్నేః సాత్విక అంశాత్ చక్షురింద్రియం సంభూతం జలస్య సాత్విక అంశాత్ రసనేంద్రియం సంభూతం పృథివ్యా సాత్విక అంశాత్ ఘ్రాణేంద్రియం సంభూతం. ఎలాగైతే పత్తిలో ఉన్నటువంటి మెత్తదనం, గట్టితనం, తెల్లదనం ఎలాగైతే వస్త్రంలోకి వస్తాయో, వస్త్రం ఇంత మెత్తగా ఎలా ఉంది అని అడిగినప్పుడు మీరేం చెప్తారు? ఈ మెత్తదనం పత్తిలోని మెత్తదనం అనే కదా చెప్తారు. ఇది ఇంత గట్టిగా ఉంది అంటే ఆ పత్తి అంత గట్టిగా ఉందండి అంటారు. అలాగే ఇది ఎంత తెల్లగా ఉంది అంటే పత్తి అంత తెల్లగా ఉంది అని అంటాం. ఆ విధంగా ఆయా గుణాలు అక్కడ చెప్తాం. ఇప్పుడు దాన్నే మనం ఇక్కడ అధ్యయనం చేయబోతున్నాం. ఆకాశము అనేటువంటి సూక్ష్మభూతం యొక్క సాత్విక అంశలోంచి శ్రోత్రేంద్రియం సంభూతం అంటే చెవి వచ్చింది. దేనికోసం? రింగులు పెట్టుకోవడానికి కాదు. సూక్ష్మ ప్రపంచంలోంచి సూక్ష్మ ఇంద్రియం, స్థూల ప్రపంచంలోంచి స్థూల ఇంద్రియం. అంతేగాని ఒకదానికి ఇంకొకటి చెప్పడానికి లేదు. అంటే ఇక్కడ వినడానికి ఉపకరిస్తున్నటువంటి ఇంద్రియం, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎందులో ఉన్నాయండి? ఎక్కడున్నాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఈ చెవి అన్నది దానికి ఉపయోగపడేటువంటి పైకి కనిపించేటువంటి ఒక పరికరం. అందుకోసమే కన్ను కాదు చూసేది, చక్షురింద్రియం చూస్తుంది. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అంగాలు. కానీ ఇక్కడ చెప్తున్నది దానికి కారణమైనటువంటి ఇంద్రియం గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. వినికిడికి సంబంధించినటువంటి సూక్ష్మ శక్తి ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. కన్ను, ముక్కు, చెవి అన్నా కూడా అదే మనం అర్థం చేసుకోవాలి. ఏదో పైకి కనపడుతున్నప్పటికీ ఆ విధంగా ఇక్కడ ఏమొచ్చింది? శ్రవణేంద్రియము లేదా శ్రోత్రేంద్రియం వచ్చింది. అంటే మీకు వినికిడికి సంబంధించినటువంటి శక్తి ఉద్భవించింది. ఎక్కడి నుంచి? ఆకాశంలోని సాత్విక అంశలోంచి అది వచ్చింది. ఈ వస్త్రం యొక్క మెత్తదనం పత్తి యొక్క రంగుని బట్టి వచ్చిందా, అందులో ఉన్నటువంటి మెత్తదనాన్ని బట్టి వచ్చిందా అంటే మెత్తదనాన్ని బట్టే వచ్చింది. అలాగే గట్టిదనం దాని యొక్క రంగుని బట్టి వచ్చిందా అంటే అలా కాదు, దానిలో ఉన్నటువంటి గట్టిదనం నుంచి వస్తుంది. వీటన్నింటికీ కూడా ప్రత్యేక కారణం ఒక్కొక్క గుణం ద్వారా ఒక్కొక్కటి వస్తాయి.
అయితే ఇవన్నీ కూడా సూక్ష్మభూతాల్లోంచి పుట్టినవి కాబట్టి ఇవి కూడా సూక్ష్మములే. సూక్ష్మము అంటే దాన్ని మీరు బయట చూడలేరు, మైక్రోస్కోప్ పెట్టి చూడగలరు అని కాదు. ఏదో సూక్ష్మజీవుల్ని మైక్రోస్కోప్లో చూసినట్టుగా ఈ సూక్ష్మ ఇంద్రియాలను మీరు మైక్రోస్కోప్లో చూడాలి అని అనుకుంటే అది కుదరని పని. ఒకవేళ మీరు మైక్రోస్కోప్లో చూసినా అప్పుడు అది మీకు కనిపించినట్టయితే అప్పుడు అది స్థూలమే అవుతుంది, కానీ సూక్ష్మం అవదు. మనం ఇంకా స్థూలం దగ్గరికి రాలేదు, ఇంకా సూక్ష్మంలోనే ఉన్నాం. కాబట్టి అవి బ్రహ్మానికి చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. ఐసు గనక కరిగిపోయి నీళ్ళల్లా అయితే పర్వాలేదు. అలా నీళ్ళల్లా అవ్వకుండా ఇంకా పైన ఐసులాగా కనపడుతూ ఉన్నప్పుడైతే అది ఇంకా ఐసుకు దగ్గరగా ఉన్నట్టే లెక్క కదా. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ జ్ఞానానికి దగ్గరగా ఉంటాయి. అందుకోసమే వీటికి జ్ఞానేంద్రియాలు అని పేరు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క సర్వజ్ఞత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇవన్నీ కూడా జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏతేషాం పంచతత్వానాం మధ్యే, ఇప్పటిదాకా చెప్పబడినటువంటి పంచతత్వాలు మధ్యే అంటే వాటి మధ్యలో ఆకాశస్య సాత్విక అంశాత్ శ్రోత్రేంద్రియం సంభూతం, ఆకాశంలోని సాత్విక గుణంలోంచి వినికిడికి సంబంధించినటువంటి శ్రోత్రేంద్రియం పుట్టింది. ఆ తర్వాత వాయో సాత్విక అంశాత్ త్వగీంద్రియం సంభూతం, వాయువు యొక్క సాత్విక గుణంతో స్పర్శకు సంబంధించినటువంటి త్వగీంద్రియం పుట్టింది. ఆ తర్వాత అగ్ని యొక్క సాత్విక అంశలోంచి అగ్నే సాత్విక అంశాత్ చక్షురింద్రియం సంభూతం, దర్శనానికి సంబంధించినటువంటి ఇంద్రియం పుట్టింది. జలస్య సాత్విక అంశాత్ రసనేంద్రియం సంభూతం, జలము యొక్క సాత్విక అంశతోటి రసనేంద్రియం అంటే రుచి చూసేటువంటి ఇంద్రియం వచ్చింది. అదేవిధంగా పృథివ్యా సాత్వికాంశాత్ ఘ్రాణేంద్రియం సంభూతం అంటే పృథ్వీ యొక్క సాత్విక గుణంలోంచి ఘ్రాణేంద్రియం అన్నది అంటే వాసనను పసిగట్టేటువంటి ఇంద్రియం వచ్చింది. అయితే ఇలా చెప్పడం వెనక అసలు ఒక ఆర్డర్ ఉన్నది, ఒక క్రమం ఉన్నది. అది మీకు తర్వాత చెప్తాను అని గడిచిన తరగతిలో చెప్పడం జరిగింది. ఆకాశము, వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలము, పృథ్వీ, ఈ విధంగానే ఎందుకు చెప్పాలి అంటే ఇక్కడ మనం పాత తరగతుల్లోవి కొంత గుర్తు చేసుకోవాలి. అక్కడ మనం ఇంద్రియాలు, వాటి యొక్క విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. శ్రోత్రేంద్రియ విషయం ఏమిటి? శబ్దగ్రహణం. ఆ తర్వాత త్వగేంద్రియం విషయం ఏమిటి? స్పర్శగ్రహణం. చక్షురింద్రియ విషయం రూపగ్రహణం. ఆ తర్వాత రసనేంద్రియ విషయం ఏమిటి? రసగ్రహణం. ఘ్రాణేంద్రియ విషయం అంటే గంధగ్రహణం. అంటే ఇప్పుడు ఇంద్రియ విషయాలు ఏమిటయ్యాయి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. ఈ క్రమంలోనే ఇవి దేనికి అంటే శ్రోత్ర, త్వక్, చక్షు, రసన, ఘ్రాణం. ఇవన్నీ కూడా మీకు గుర్తు ఉండాలి. మొట్టమొదటే చెప్పుకున్నాం కదా, ఇది బేసిక్ టెక్స్ట్ అని. ఇల్ రాకుండా కవితలు ఎలా రాస్తారు? అలాగే ఏబిసిడీలు రాకుండా పిహెచ్డి ఏం చేస్తారు? అందువల్ల అప్పుడప్పుడైనా సరే తత్వబోధ అనే పుస్తకం ఏదైతే ఉందో దాన్ని తీసి కనీసం చదువుతూ ఉండాలి. ఇవి గనక మీకు గుర్తు లేకపోతే తర్వాత ఏదో విన్నామా అంటే విన్నామా ఉన్నట్టు ఉంటే తర్వాత వచ్చే విషయాలు మీకు అర్థం కావు. ఆ విధంగా ఈ 5 జ్ఞానేంద్రియాలకు 5 విషయాలు ఉన్నాయి అని మనం చూసాం. కాబట్టి ఒక రకంగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఈ జగత్తు అని చెప్పచ్చు కదా. అయితే ఇదే క్రమం ఎందుకు పెట్టారు అన్నప్పుడు దాని వెనకాతల ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉన్నది. ఉపనిషత్తులు మనకు ఏది చెప్పినా అందులో ఒక తర్కం ఉంటుంది. అదేమిటి అంటే మొట్టమొదట ఆకాశం ఉన్నది. మొట్టమొదట ఆకాశాన్నే ఎందుకు పెట్టాము అంటే ఆకాశం అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం. ఆకాశాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? దానికి రసం అనేది ఏమైనా ఉన్నదా? రుచి ఉన్నదా? దానికి ఏమైనా గంధం ఉన్నదా? అయితే ఆకాశం గంధాన్ని తీసుకు వెళ్ళవచ్చు, కానీ దానికి గంధం అన్నది ఏమీ లేదు. అలాగే దానికి స్పర్శ కూడా లేదు.
దాన్ని ముట్టుకుని చూడగలరా మీరు? అయితే అందులో ఏమున్నది అంటే శబ్దం ఒకటి మాత్రమే ఉన్నది. అందుకోసమే అది మిగతా వాటికంటే చాలా వ్యాపకత్వం కలిగి ఉంటుంది. ఎందులో అయితే ఎక్కువ గుణాలు కలుస్తూ పోతాయో అప్పుడు దాని యొక్క పరిమితత్వం తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక బ్యాచిలర్నే తీసుకోండి. పైలా పచ్చీస్గా తిరుగుతూ ఉంటాడు. ఏ ఫంక్షన్లో చూసినా వాడే, ఏ పార్క్లో చూసినా వాడే, ఏ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ రిలీజ్ అయితే అక్కడ వాడే. కానీ అదే వాడికి పెళ్ళి అయింది. అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి వస్తాడు. ఏదో వీకెండ్లో తిరగడానికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాడికే 2 పిల్లలు పుట్టారనుకోండి, దాంతో ఈ వీకెండ్ తిరగడం కూడా ఆగిపోతుంది. ఎప్పుడో ఫంక్షన్లో అత్యవసరం అనుకుంటే వెళతాడు. కానీ ఆ పిల్లలు ఇంటర్కి వచ్చారా, ఇక ఫంక్షన్లకు వెళ్ళడానికి కూడా ఆగిపోతుంది. ఇంటర్ దాకా ఎందుకండి, ఈ రోజుల్లో 1వ తరగతి నుంచి ఐఐటి కోచింగు. అప్పుడు ఇక ఫంక్షన్లు కూడా ఆగిపోతాయి. అబ్బా, మా పిల్లలకి పరీక్షలండి అంటే అదేదో యాన్యువల్ ఎగ్జామ్స్ అనుకునేరు. కాదు, వీక్లీ టెస్ట్. ఆ విధంగా ఏదేది కలుస్తూ పోతే అప్పుడు ఈ వ్యాపకత్వం అన్నది తగ్గుతుంది. అయితే ఆకాశంలో శబ్దం అన్నది ఉన్నదా అంటే అది కూడా లేదు. మరి ఆకాశానికి శబ్ద రూపము అని ఎందుకు అంటున్నారు అంటే మనలోని శ్రోత్రేంద్రియాన్ని దాంతో కలపడం వల్ల. దీంట్లో అది ఉన్నది అని ఊహించడం మాత్రమే. ఆ విధంగా ఆకాశంలో శబ్దం కూడా లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆకాశం అన్నది శబ్దంతో కలిపి చెప్పడం జరిగింది కాబట్టి ఆకాశానికి శబ్దం అని చెప్పడం జరిగింది. ఈ శబ్దం అన్నది ఆకాశం లేకుండా ప్రయాణించడం కూడా కుదరదు. ఎందుకంటే ఈ శబ్దం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? 4 దిక్కుల నుంచి వస్తుంది. అందుకోసమే దాన్ని ఆకాశంతో కలిపి చెప్పడం జరిగింది. అంతేకాని ఆకాశమే శబ్దము అని అనడానికి లేదు. ఆ విధంగా ఆకాశానికి ప్రధాన గుణం శబ్దం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆకాశంలోంచి వాయువు వచ్చింది. ఆ వాయువుని శబ్ద స్పర్శల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అది కూడా శబ్దం చేస్తూ ఉంటుంది. గాలి గట్టిగా వీస్తున్నప్పుడు ఎంత శబ్దం వస్తుందో చూడండి. అలాగే చెమిటివాడైనా సరే వాడికి ఆ గాలి యొక్క స్పర్శ ద్వారా ఆహా ఎంత చల్లగాలి వీస్తోంది అని చెప్పగలుగుతున్నాడు కదా. అంటే వాయువులో ఈ 2 గుణాలు ఉన్నాయి. ఆకాశంలో ఒకటే గుణం ఉన్నది, అది శబ్దం. కానీ వాయువులో శబ్దగుణం స్పర్శ కూడా ఉన్నది. ఆ తర్వాత వాయురగ్ని, ఇలాగా 2 గుణాలు ఉండడంతో ఆకాశంకి ఒకటే గుండడం ఉండడం వల్ల అది అంతటా ఉంటుంది. దానికంటే తక్కువగా 2 గుణాలు ఉండడంతో వాయువు పరిమితమవుతోంది. వాయువు అన్నది ఆకాశంలో కొంత పైకి వెళ్ళిన తర్వాత గాలి ఉండదు. వాయువుకి 2 లక్షణాలు వచ్చాయి. తర్వాత అగ్నికి 1, 2, 3 అన్నట్టుగా ఆ క్రమంలో చెప్పినప్పుడు అగ్ని కూడా శబ్దం చేస్తుంది. మీరు భోగి మంటలు చూసినా లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అగ్ని జ్వాలలు పైకి వెళుతుంటే ఎంత శబ్దం వస్తుందో చూసారా? అలాగే అగ్నికి స్పర్శ గుణం కూడా ఉన్నది. అగ్నిని మీరు ముట్టుకోవచ్చు. అగ్నికి స్పర్శ గుణం ఉండడం ఏమిటండి అంటే ఒకసారి చెయ్యి పెట్టండి, ఇక 10 రోజులు స్పర్శ అంటే ఏమిటో తెలియదు. ఆ తర్వాత అగ్నికి రూపం కూడా ఉన్నది. మీరు అగ్నిని చూడగలరు కదా. అంటే మొట్టమొదటగా కనిపించినటువంటి బ్రహ్మము అగ్ని రూపంలో కనిపించింది. ఎందుకంటే బ్రహ్మం కనిపించదు, మాయ కనిపించదు, ఈశ్వరుడు కనిపించడు, ఆకాశం కనిపించదు, వాయువు కూడా కనిపించదు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కనిపించింది ఏదైనా ఉంటే అది అగ్నియే. అందుకోసమే అగ్నిని భగవంతుడు అని పూజించేది. బ్రహ్మము నిరాకార రూపం అయితే ఆ బ్రహ్మము మొట్టమొదట రూపంగా వచ్చింది అగ్నిలాగా. అందుకోసమే బ్రహ్మము నిరాకారము, అగ్ని సాకారము. అది నిరాకార బ్రహ్మం అయితే ఇది సాకార బ్రహ్మం. అందుకోసమే ఈ ఫోటోలు విగ్రహాలు లేకపోయినా సరే మీరు జ్యోతి వెలిగించారు అంటే అది చాలు. అందులో ఏ దేవతను కావాలంటే ఆ దేవతను మీరు ఆహ్వానించవచ్చు. అందుకోసమే కేరళలో ఈ జ్యోతి సంప్రదాయం ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళకి ఫోటోలతోనూ విగ్రహాలతోనూ సంబంధం లేదు. జ్యోతి వెలిగించారంటే అన్నీ ఇక ఆ జ్యోతికే, అన్ని పూజలు ఆ జ్యోతికే చేస్తారు. అస్మిన్ దీపే సూర్యమావాహయామి, చంద్రమావాహయామి, ఇంద్రమావాహయామి,
మీ ఇష్టం, ఎవరిని కావాలంటే వారిని అయ్యప్పమావాహయామి, ఎవరినైనా కూడా అందులో ఆహ్వానించవచ్చు, పూజించవచ్చు. ఎందుకంటే అగ్ని అన్నది మొట్టమొదట ప్రకటితమైనటువంటి తత్వం, మొట్టమొదటిసారిగా దృశ్యమానమైనటువంటి తత్వం అగ్ని. అయితే ఈ భూతాలన్నీ కూడా సూక్ష్మభూతాలు, కనిపిస్తాయా అంటే కనిపించవు. కానీ ఆ క్రమం ఎలా వచ్చింది అన్నది మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. అలాగా సూర్యుడు, అగ్ని, దీపం ఇవన్నీ కూడా అగ్నితత్వం. అగ్నితత్వం మనకి కనిపించడమే కాదు, దానివల్ల మిగతావి కూడా కనిపిస్తాయి. అలా కనిపించడానికి దోహదపడుతుంది అగ్ని. అదేవిధంగా తర్వాత జలంలో శబ్దం ఉన్నది, స్పర్శ ఉన్నది, దాన్ని మీరు ముట్టుకోవచ్చు. జలానికి ఒక రూపం ఉన్నది, కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు రసం, జలానికి టేస్ట్ కూడా ఉంది. అదేంటండి, వాటర్ ఈజ్ టేస్ట్లెస్ అని మేము చదువుకున్నాం కదండి. అంటే టేస్ట్లెస్ ఈజ్ ద టేస్ట్ ఆఫ్ ద వాటర్. అందుకోసమే ఈ నీళ్లు ఉప్పగా ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏదో ఒక స్టాండర్డ్ రుచి ఉన్నప్పుడే కదా అది ఉప్పగా ఉంది, తీయగా ఉంది, తాగొచ్చు, తాగకూడదు అని చెప్పడానికి. దానికి ఒక రుచి ఉండాలి. ఏ రుచి లేనటువంటి స్థితి జలమునది. అందుకోసమే జలానికి ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్టుగా ఏ రుచి ఉండదు. అందుకోసమే మీరు నీళ్లు ఉప్పగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి అంటున్నారు. ఆ విధంగా జలానికి 4 గుణాలు యాడ్ అయ్యాయి: శబ్ద, స్పర్శ, రూప, రసాలు. ఇన్ని గుణాలు ఉండడంతో అది అంతటా ఉండలేకపోతోంది. ఆ తర్వాత పృథ్వీ, దీనికి శబ్దం ఉన్నది, స్పర్శ ఉన్నది, రూపం ఉన్నది, రసం అంటే టేస్ట్ కూడా ఉన్నది. ఆ టేస్ట్ మన అందరం చిన్నప్పుడే రుచి చూసాం. చిన్నప్పుడు చాక్లెట్లు తిననివాడు ఉంటాడేమో కానీ మట్టి తిననివాడు ఎవడు ఉండడు. ఆఖరికి పరమాత్ముడైనా సరే మట్టి తిన్నవాడే. అందుకోసం ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో, నమ్మంజూడకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగా, వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదే దిన్మదీయస్య, గంధమాగ్రణము చేసి నా వచనముల్ దప్పిన దండింపవే. పిల్లలకి మట్టి అంటే చాలా ఇష్టం. అందుకోసమే చిన్నప్పుడుగా ఉన్నప్పుడు పరమాత్ముడే మట్టి తిన్నాడు. తిన్నావా అంటే నేను తినలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ పృథ్వీకి గంధం అంటే వాసన కూడా ఉన్నది. అందుకోసమే ఈ శ్లోకానికి అర్థం చెప్తూ నోరు చూపించు అని అన్నారు అని అంటారు. చూపిస్తే మట్టి ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? మట్టి ఉంచుకుని నోరు చూడు అని అంటాడా? ఇప్పుడు చాక్లెట్ ఉందండి, అది తినేసిన తర్వాత నోరు తెరిస్తే చాక్లెట్ ఏమైనా నోట్లో కనిపిస్తుందా? అందుకోసమే కృష్ణుడు ఏమంటున్నాడు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారమ్మా, కావాలంటే మదీయస్య గంధ మాఘ్రణము చేసి నా వచనములు దప్పిన దండింపవే. కావాలంటే నా నోటి వాసన చూసి మీకు నేను మట్టి తిన్నాను అని అనిపిస్తే కొట్టమ్మా, అంతేగాని వీళ్ళ మాటలను గుడ్డిగా నమ్మకు అని అంటాడు. ఎందుకంటే ఈ భూమికి గంధం కూడా ఉన్నది. అందుకోసమే ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు ఒక చక్కటి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన బట్టి మనం ఎక్కడో వర్షం పడుతోంది అని అంటూ ఉంటాం. అలాగే గంధవతి అని పృథ్వీకి పేరు. ఆ విధంగా ఈ పృథ్వీకి ఈ 5 గుణాలు ఉండడం చేత ఇది మరింత పరిమితమైంది. మిగతా వాటికంటే దీనికి అంత వ్యాపకత్వం ఉండదు, అంతటా ఇది ఉండలేదు. అందుకోసమే ఈ రోజుల్లో సైన్స్ కూడా ఏమంటుంది, అరోమేటిక్కి సంబంధించినది ఏదైనా ఉంటే అది పృథ్వీ నుంచి రావాల్సిందే అని అంటారు. ఒకవేళ అవి జలములతో ఉన్నా సరే అవి పృథ్వీ నుంచే రావాలి అని అంటారు. ఆ విధంగా ఇదంతా ఒక క్రమంలో చెప్పబడింది. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఆ క్రమంలో ఆకాశం తర్వాత గాలి ఉండకపోతే ప్రాణం ఉండదు. వాయువు ఉన్నా సరే అగ్ని ఉండాలి. ఎందుకంటే హిమాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు శ్వాస పీల్చుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే అక్కడ వేడి లేదు. వేడి లేకపోతే అక్కడ ఆ గాలి పీల్చుకోవడం కూడా కష్టం. కాబట్టి వేడి ఉండాలి. అలాగే ఈ 3 ఉన్నా సరే బతికి ఉండాలి అంటే జలం కావాలి. అలాగే జలం ఉన్నా సరే ఉండడానికి భూమి కావాలి.
అందుకోసం ఆ క్రమంగా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఎలాగూ స్థూల ప్రపంచంలో వస్తుంది కాబట్టి సూక్ష్మ ప్రపంచంలో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ ఇది సూక్ష్మభూతాల వర్ణన అయినా కూడా మీకు అర్థం అవడం కోసం స్థూల భూతాలని దృష్టిలో పెట్టుకుని ఇదంతా చెప్పడం జరిగింది. అయితే 1, 2 క్రమం చెప్పినా సరే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి అని కాదు, అన్నీ కూడా సడన్గానే వచ్చాయి. అలాగా ఆ 5 ద్వారా ఈ సూక్ష్మ ప్రపంచం అన్నది తయారైంది. అవి ఇంకా స్థూలం అవ్వలేదు. ఇప్పటిదాకా ఏమేమి వచ్చాయండి? పంచభూతాలు వచ్చాయి. వాటి యొక్క గుణాలలోంచి, సత్వగుణంలోంచి జ్ఞానేంద్రియాలు వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక డేటాని మనసుకు పంపిస్తాయి. ఇవి సేకరించినటువంటి విషయాలను మనసుకు ఇస్తాయి. కన్ను చూసిన తర్వాత మనసుకు రిపోర్ట్ ఇస్తుంది. అప్పుడే మనసు చెప్తుంది, ఈవిడ ఐశ్వర్యారాయ్ అండి అని అంటుంది. చెవి విన్నది మనకు రిపోర్ట్ చేస్తే అప్పుడు మనసు చెప్తుంది, ఈ పాట బాలమురళీకృష్ణ గారు పాడింది. అలాగే చర్మానికి వేడిగా అనిపిస్తే, అబ్బో అదేమిట్రా ఇంత వేడిగాలు వస్తోంది, తలుపులు మూసేయి అని అంటాం. అలాగే ఎవరో ఏదో తాగడానికి ఇచ్చారు, ఇది నిమ్మరసం అని చెప్తున్నారు. అంటే దాని రుచిని చూసి, అంటే రసనేంద్రియం డేటా పంపిస్తే మనసు ఇది నిమ్మకాయ రసం అని చెప్తుంది. అలాగే వాసన వస్తోంది, మంచి వాసన వస్తే అది చూసి, ఏంటండి ఇది అంబికా దర్బారి బత్తేనా అని ఆ వాసన కూడా మనసు ద్వారా మనకి తెలుస్తోంది. కాబట్టి ఏతేషాం పంచతత్వానాం సమిష్టి సాత్వికం సాత్ మనోబుద్ధ్య అహంకార చిత్తాంత కారణాన్ని సంభూతాని. ఒక్కొక్క భూతానికి వేరువేరుగా సాత్విక అంశతోటి ఇంద్రియాలు వచ్చాయి. అన్నింటి యొక్క సాత్విక అంశతోటి అన్నింటి యొక్క సత్వగుణాన్ని కలిపితే దాంట్లోంచి మనో బుద్ధి అహంకార చిత్తాలు ఇవి వచ్చాయి. మనోబుద్ధి అహంకార చిత్తాలు ఇవి ఉద్భవించాయి. ఇక్కడ కూడా ఎవరిది వాడిదేనండి, ఎవడి ఆస్తి వాడిదే. అయినా సరే అందరికీ ఒక ఆస్తిలో కొంత వాటా ఉంటుంది. ఆ విధంగా మీరు చూసి ఉంటారు. ఒక 5 కొడుకులు ఉన్నారనుకోండి, 5 కొడుకులకి వేరువేరుగా 5 ఇళ్ళు రాసిస్తాడు తండ్రి. అలా కాకుండా ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ఇంట్లో ఏదో బ్యాంకుకి ఇచ్చారనుకోండి, ఆ బ్యాంకు మీద వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది 5 సమంగా వచ్చేటట్టు రాస్తారు. అలాగా వేరువేరుగా పంచ జ్ఞానేంద్రియాలు వచ్చినా ఈ పంచభూతాల యొక్క సాత్విక అంశతోటి మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేవి వచ్చాయి. దీన్నే రాజకీయంగా చెప్పాలి అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఏ పార్టీ సీట్లు వాళ్ళవే. బీజేపీకి 370 సీట్లు వస్తాయి అని అంటున్నారు. అందులో బీజేపీ సీట్లు బీజేపీవి, జేడీయూ సీట్లు జేడీయూవి, ఇంకా ఏ పార్టీలు అందులో ఉన్నాయో, ఎన్డీఏలో ఉన్నాయో వాళ్ళ సీట్లు వాళ్ళవి. కానీ అబ్కీ బార్ ఎన్డీఏ 400 పార్ అంటున్నారు. ఆ విధంగా ఈ పంచభూతాల యొక్క సమిష్టి సత్వగుణంలోంచే అని ఎందుకు చెప్తున్నామంటే జ్ఞాన సముపార్జన చేస్తాయి కాబట్టి. కన్ను రూపం అనే జ్ఞానాన్ని ఇస్తుంది, చెవి శబ్దం అనే జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగా అన్ని ఇంద్రియాలు కూడా జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి సమిష్టి సత్వగుణంతో ఈ 4 వచ్చాయి. ఆ డేటాని మనసుకి పంపిస్తున్నాయి అని అన్నప్పుడు మనసు నిర్ణయిస్తుంది. ఇవన్నీ కూడా సద్గుణంలోంచి వచ్చినప్పుడు మనసు కూడా సత్వగుణంలోంచే ఉండాలి కదా. కాబట్టి వీటి యొక్క సమిష్టి సత్వగుణంతో మనస్సు వచ్చింది. ఇప్పుడు ఆ మనస్సు నిర్ణయం చేస్తుంది. కన్నేమీ నిర్ణయం చేయదు, మనసే నిర్ణయం చేస్తుంది. మీరెవరినో చూశారు అని అనుకోండి, మిమ్మల్ని ఎక్కడ చూశాను అని కన్ను ఆలోచించదు, నా కన్ను ఆలోచిస్తుంది అని అంటారా? కన్ను రిపోర్ట్ చేస్తుంది అంతే, మనసే ఆలోచిస్తుంది. మనసు అంటే ఈ 4 కలిసి మనసు అంటాము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 కలిస్తే మనసు. ఎందుకంటే నేను ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మనసు ఒకటే పనిచేయదు, ఈ 4 కూడా పనిచేయాలి. కాబట్టి సాధారణంగా మనస్సు అన్నప్పుడు ఈ 4 మీకు గుర్తు రావాలి. ఉదాహరణకి ఒక చాక్లెట్ తీసుకుందాం. కన్ను చూసింది, చాక్లెట్ అంటే అక్కడితో ఆగుతుందా?
పాతకాలంలో అయితే ఆగేదేమో, కానీ ఇప్పుడు ఆగడం లేదు. ఎందుకంటే ఒక పండు అంటే అక్కడతో ఆగేటట్టు లేదు. ఇప్పుడు పండు కాని పళ్ళు వచ్చేస్తున్నాయి. చూడ్డానికి పండులాగే ఉంటుంది, కానీ అది మైనంతో తయారు చేశారు. తినడానికి పనికిరాదు, కానీ పండులాగే ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో నగలు పెట్టుకుంటున్నారు. బంగారు నగలు అని అనుకుంటే పొరపాటే, కానీ బంగారం లాగానే ఉంటాయి. కానీ అవి రోల్డ్ గోల్డు, లేకపోతే 1 గ్రామ్ గోల్డు. అబ్బా, ఎంత మంచి జుట్టో, ఎంత పొడుగ్గా ఉందో అని అనుకునేసరికి అది ఊడిపోవచ్చు. అలాగే శరీరంలో ఏ భాగం ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియకుండా ఉన్నది. ఈ కొత్త ప్రపంచంలో అంత అవిశ్వాసం ఎందుకు ఉంది అంటే, అలాంటి విషయాలన్నింటినీ కూడా మరి నువ్వు తయారు చేస్తున్నావు. మరి దేన్ని చూసినా కూడా అది నిజమో కాదు అన్న పరిస్థితి, మయసభ లాంటి పరిస్థితి తయారైంది. ఇప్పుడు చాక్లెట్ ఉదాహరణ తీసుకుంటే, ఇదిగోండి చాక్లెట్ అనేసరికి చెవి విన్నది, కన్ను చూసింది, చేత్తో పట్టుకుంటే స్పర్శ తగిలింది, ఇది ప్లాస్టిక్ కాదు అని నిర్ధారించాక ముక్కు వాసన చూస్తుంది, ఆ తర్వాత నాలుక రుచి కూడా చూస్తుంది. అప్పుడు ఇది చాక్లెట్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత అది మనసుకు రిపోర్ట్ చేస్తుంది. అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఆ ఇంద్రియాలన్నీ కూడా ఇది చాక్లెట్ అని రిపోర్ట్ చేశాయి కాబట్టి ఆ మనసు బుద్ధిని అడుగుతుంది. ఆ బుద్ధి కూడా చాక్లెట్ అనేసరికి ఓకే అంటూ తినేస్తాం. అయితే ఇప్పుడు ఆ రిపోర్ట్, కన్ను ఒక చోటకి రిపోర్ట్ ఇచ్చి, ముక్కు ఇంకొక చోటకి రిపోర్ట్ ఇచ్చి, చెవి ఇంకొక చోటకి రిపోర్ట్ చేసింది అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఈ పంచభూతాల యొక్క సాత్విక గుణం అంతా కూడా ఒక చోటకి ఆ డేటాని పంపిస్తే అది మనసయింది. 4 విధాలుగా ఆలోచించే శక్తి అది. దానివల్లనే మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారు, లేకపోతే నిర్ణయానికి రాలేరు. ఎటో వెళ్ళిపోయింది మనసు. నా మనసు లేకపోతే కన్ను చూసినా తెలియదు, చెవి విన్నా తెలియదు, ఎవరో వచ్చారు, మీ మనసు ఎక్కడో ఉన్నది, సడన్గా చూసి ఇప్పుడు వచ్చారండి అని అంటాడు. అరగంట అయిందండి అంటాం. ఎందుకు? నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏదో ఆలోచిస్తున్నాను. అప్పుడు కూర్చోండి అని అంటాం. అలాగే మీ మనసు ఇక్కడ లేదు, ఏదో భోంచేస్తున్నారు, భోజనం అంతా అయిన తర్వాత కూర ఎలా ఉందండి అంటే అప్పుడు వీడు ఆలోచిస్తూ ఉంటాడు, ఏం కూర తిన్నానా అని. ఇదంతా ఎందుకు అయింది అంటే మీరు ఒక అవగాహనకి రాలేరు, మనసు లేదు కాబట్టి. ఆ విధంగా అవగాహన గనక లేకపోతే ఈ ఇంద్రియాలు ఏమీ కూడా పని చేయలేవు. కన్ను చూస్తోంది అని అనుకున్నా కన్ను చూడదు, చెవి వింటోంది అనుకున్నా సరే వినదు. మనసు లేకపోతే ఇవన్నీ పని చేయడం లేదు. కాబట్టి నా మనసే దాన్ని గ్రహిస్తుంది, అలాగే మనసే గుర్తిస్తుంది కూడా. ఇది ఫలానా వస్తువు అని కన్ను గుర్తించదు, చెవి గుర్తించదు, లోపల ఉన్నటువంటి మనసు గుర్తిస్తుంది. ఆ మనసు దానిలో ఉన్నటివన్నీ కూడా గుర్తిస్తాయి. ఆ విధంగా 4 రకాలుగా అవగాహనకి వచ్చేటువంటి శక్తులు ఆ విధంగా వచ్చాయి. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన డేటాని గ్రహించడం, ఆ తర్వాత గుర్తించడం కూడా చేసేటువంటి పని మనస్సు చేస్తుంది. అయితే మీరు అడగచ్చు, మనసు అంటే ఏదో నాకు ఒక ఆలోచన ఉందండి, కానీ అందులో ఏదో 4 అంటున్నారు, బుద్ధి అంటున్నారు, చిత్తం అంటున్నారు, అహంకారం అంటున్నారు. మరి ఇవన్నీ ఏమిటి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సంకల్ప వికల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధి, అహంకర్త, అహంకారః, చింతన కర్తృ చిత్తం. ఇప్పుడు మనసు అన్నది స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా అండి? సూక్ష్మ శరీరం అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? సూక్ష్మ శరీరం కిం అంటే అపంచీకృత పంచమహాభూతైః కృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖాదిభోగ సాధనం పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి పంచ ప్రాణాదయః మనశ్చేకం బుద్ధిశ్చేకా ఏవం సప్త కళాదశభిః సహ యత్తిష్టతి తత్ సూక్ష్మ శరీరం. అక్కడేమో మనశ్చేకం బుద్ధిశ్చేకా అని అన్నారు, మనస్సు ఒకటి బుద్ధి ఒకటి. కానీ ఇక్కడ 4 అంటున్నారు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఎందుకలా అన్నారు అంటే మనసుకి బుద్ధికి కూడా సపోర్ట్ ఒకటి ఉండాలి, అది చిత్తము. ఇవన్నీ పని చేయాలంటే దాని వెనకాతలో ఒకడు ఉండాలి, అది నేను, అహంకారం.
ఆ విధంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఏమేమి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా అపంచీకృత పంచమహాభూతాని, ఇంకా పంచీకరణ చెందలేదు. ఇవన్నీ కూడా సూక్ష్మంగానే ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత మనోబుద్ధి చిత్త అహంకారాలు వచ్చాయి. ఈ మనస్సు ఏమిటి అంటే చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే సంకల్ప వికల్పాత్మకం మనః. మనస్సు అంటే ఏదో వస్తువు కాదు. ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా వస్తువులేమేం కాదండి. అవి మీ కంటికి కనిపించవు, ఇంద్రియాలకు అవి గోచరం కావు. ఇవన్నింటినీ కూడా మనం అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవడమే. కానీ ఇవేవి కూడా ఇంద్రియాలకు గోచరం కావు. అవి స్థూలమవ్వాలి, మనకు కనిపించాలి అంటే పంచీకరణ అన్నది జరగాలి. కాబట్టి ఇక్కడ మనసు అన్నప్పుడు మనసు అని దేనిని అంటారు అంటే ఏదైతే సంకల్పాన్ని వికల్పాన్ని కూడా తెచ్చిపెడుతుందో దాన్ని మనస్సు అని అంటారు. ఏ విధంగా అయితే సత్వ రజస్తమో గుణాలు మాయా అని అంటున్నామో, సంకల్ప వికల్పాలను పరిగణనలోకి తీసుకుంటే దాన్ని మనస్సు అని అంటారు. సంకల్ప వికల్పాత్మకం అదే దాని యొక్క రూపం. సంకల్పము వికల్పము కలిసిన రూపం ఏదైతే ఉందో అది మనస్సు. మరి సంకల్పం అంటే ఏమిటి, వికల్పం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. ఎందుకంటే మేము సంకల్పం చేస్తున్నాం, నా సంకల్పానికి ఎదురు లేదు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. మీరు చెప్తున్నటువంటి సంకల్పం అదేనా, ఇంకేమైనా ఉందా అన్నప్పుడు ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు April 1 నాడు ఎవడో మీకు చాక్లెట్ ఇచ్చాడు. ఇది చాక్లెట్ అన్నప్పుడు మొట్టమొదటి భావన ఏదైతే ఉందో అది సంకల్పం. కానీ ఇవాళ April 1 కదా, నన్ను వీడు ఫూల్ చేద్దామని చెప్పి ఏదో ప్లాస్టిక్ చాక్లెట్ ఇస్తున్నాడా అని వచ్చిన భావం రెండోది ఏదైతే ఉందో అది వికల్పం. అది నిజమా ప్లాస్టికా? ముందు వచ్చిన భావం సంకల్పం, తర్వాత వచ్చింది వికల్పం. అంటే మొట్టమొదట వచ్చింది సంకల్పం, ఆ తర్వాత వచ్చింది ఏదైనా సరే మీకు వికల్పం. ఇవాళ సత్సంగానికి 5:30కి వెళదాము, అది సంకల్పం. అయితే తొందరగా వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది అని వస్తే అది వికల్పం. అందుకోసం ప్రతిదానికి వికల్పం కూడా ఉంటుంది. అందుకోసమే ఇంతకుముందు చెప్పినట్టుగా పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ డౌట్ అయితే అది మనస్సు. మీరు ఏది సంకల్పించండి వెంటనే ఇంకోటి వస్తుంది. మీరు వెళ్ళగానే ఆవిడెవరో బొబ్బట్లు తీసుకుని పెట్టింది, అవి చూడంగానే వెంటనే డౌట్ వస్తుంది. ఇవి నిజంగా ఇంట్లో చేసినవా, స్వగృహానా, అతిథి గృహానా? అలా ప్రతిదానికి ఒక డౌట్ ఉంటుంది. అది సంకల్పం. వికల్పము అంటే ఆ డౌట్ని తీర్చాలి అంటే అది బుద్ధి దగ్గరికి వెళ్ళాలి. ఏముందండి తత్వబోధ ఇలా నేర్చుకుంటే అలా వచ్చేస్తుంది అంటే అంత ఈజీనా అని వెంటనే వస్తుంది. మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇంటికి తాళం వేశాము, ఇది సంకల్పం. వెంటనే కరెక్ట్గా వేసావా, ఇది వికల్పం. అందుకోసమే మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది అని అంటారు. అది ఒక చోట ఉండదు. ఇది చదివితే వస్తుంది అంటే ఏమో వస్తుందా అని వెంటనే ఒక భావం వచ్చేస్తుంది. అలాగే ఏమో అన్న తర్వాత ఏం చెయ్యాలి అన్నదానికి కూడా అక్కడ దాకా వెళ్ళిపోతుంది మనస్సు. ఆ విధంగా సంకల్పము వికల్పము అన్నది ఎంత త్వరగా జరుగుతాయి అంటే అందులో మధ్యలో గ్యాప్ ఉన్నట్టు కూడా మీకు తెలియదు. తాళం వేశాను అని అన్నారనుకోండి, లిఫ్ట్లోకి వచ్చిన తర్వాత వేశానా లేదా అని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత ఏదో తాళం అటు ఇటు వేసి వేశాను, ఇందుకేనా మంచిదని ఒకసారి తీసి మళ్ళీ వేస్తారు కదా. మళ్ళీ కిందకు వచ్చేసరికి మొదటిసారి అయితే వేశాను, తర్వాత మళ్ళీ తీశాను కదా, తీసిన తర్వాత వేశానా, అలా వస్తే మీ పరిస్థితి ఏమిటి? అప్పుడు బుద్ధి నిశ్చయించి చెప్తుంది, ఎన్నోసార్లు చెక్ చేశారు కదండి, వేశారు అని వస్తారు. అలా వెనకాతల బుద్ధి కనుక లేకపోయి ఉంటే మీరు ఆ తాళం దగ్గరే ఆగిపోతారు. ఎందుకంటే ప్రతి అడుగులోకి వికల్పం అన్నది ఉంటుంది. ఇది మంచిది అనగానే అంత మంచిదా అంటారు. రెండు వైపులా అదే అంటుంది. సంశయించడమే దాని పని. డౌటింగ్ థామస్ అంటారు కదా, ఆ మనస్సు డౌటింగ్ థామస్ ప్రతి దాన్ని సంశయిస్తుంది. అందుకోసమే సంశయాత్మిక అంతఃకరణ వృత్తి మనః అని అన్నారు. నేను సంశయించడం కాదు, లేదా మనస్సు సంశయించడము అని కాదు, దాని స్వరూపమే సంశయించడం. నాకు పులిగా తెలిస్తే పర్వాలేదు, అలా తెలిసిన తర్వాత పులి పూరీ తినదు అని తెలిసిపోతుంది. అప్పుడు సమస్య ఉండదు.
మనస్సు ఈ విధంగా ఉండాలి అంటేనే అలా అనుకునేవాడు ఎలాంటి వాడు అంటే పులికి పూరి పెట్టడం లాంటివాడు. పులి పూరి తినదు అని అర్థం చేసుకుంటే పర్వాలేదు, కానీ పులి గనక వేరే విధంగా ప్రవర్తిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఆ అందం ఉండదు అందులో. కాబట్టి నా మనస్సు ఆ విధంగా ఉన్నది, ఏం చేస్తాం? కాబట్టి పులితో ఎలాగైతే నేను జాగ్రత్తగా ఉంటానో ఆ విధంగా దీంతో కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా ఇది చాక్లెటు అన్నప్పుడు ఏమో అంటే అది మనస్సు, అది చాక్లెటే అని అంటే అది బుద్ధి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ డౌట్ ఈజ్ ఈక్వల్ టు మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ డెసిషన్ ఈజ్ ఈక్వల్ టు బుద్ధి. ఆ విధంగా మనస్సు వేరు బుద్ధి వేరు అని కాదు, ఆ రెండు కూడా వేరు వేరు కోణాల్లో చెప్పినప్పుడు మనస్సు. సంశయాత్మక అంతఃకరణ వృత్తి మనస్సు అయితే నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి బుద్ధి. మనస్సు గజరాజు అని అనుకుంటే, గజరాజు అంటే ఎవరండి? గజేంద్ర మోక్షంలోని గజరాజు. అయితే అది మనస్సు. బుద్ధి ప్రహ్లాదుడు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గుణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడో. కలడో లేడో అంటే సంశయం. గజేంద్రుడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా అని సంశయిస్తే ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెంది వెతికి చూసిన నందందే గలడు దానవాగ్రిని వింటే. ప్రహ్లాదుడు ఇక్కడ ఉన్నాడు అక్కడున్నాడు అని కాదయ్యా, అలాంటి సంశయమే లేదు. చక్రి సర్వోపగతుండు, ఎక్కడెక్కడ వెతికి చూసినా అందులోనే కలడు. ఇది నిశ్చయం, అది సంశయం. అది సంశయము, ఇది నిశ్చయము. అంటే అది మనస్సు, ఇది బుద్ధి. అందుకోసమే మనకు భక్తి మనసులో ఉందనుకోండి, డౌట్ వస్తూ ఉంటుంది, భగవంతుడు ఉన్నాడా లేడా అని. అదే భక్తి బుద్ధిలో ఉందనుకోండి, అప్పుడు డౌటే లేదు. అందుకోసమే జ్ఞానం ముఖ్యం అనేది. ఆ విధంగా సంశయాత్మక అంతఃకరణ వృత్తి మనస్సు, నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి బుద్ధి. రెండు అంతఃకరణ వృత్తులే. ఆ విధంగా మనస్సు సంకల్పాన్ని వికల్పాన్ని తెచ్చిపడేస్తే దాన్ని నిశ్చయించేది బుద్ధి. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను అని అన్నప్పుడు నీకు అంత శక్తి ఉన్నదా అంటే ఆ బుద్ధి ఎంక్వైరీ చేసుకుంటుంది. నాకు లేకపోయినా సరే మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు కాబట్టి ఐ విల్ డూ అని అంటాడు. ఆ ఐ విల్ డూ అనేది ఏది ఉందో అది అహంకారం. ఇక్కడ అహం కర్త అహంకార, నా శరీరం, నా బుద్ధి, నా మనస్సు అని అన్నది ఏదైతే ఉందో అది అహంకారము. నేను అనే ఆలోచన ఏదైతే ఉందో అది అహంకారం. అది కూడా అంతఃకరణ వృత్తియే. అయితే మిగతా వాటికి ఈ అహంకారానికి తేడా ఏమిటి అంటే మిగతా ఆలోచనలన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి, కానీ నేను అన్నది అంత తొందరగా పోదు. ఎప్పటిదాకా పోదు అంటే స్వస్వరూప జ్ఞానం వచ్చేంత వరకు అది పోదు. మనం ఇంతకు ముందు చూసాం కదా, కారణ శరీరం అన్నప్పుడు అనిర్వాచ్యానాద్య విద్యా రూపం శరీర ద్వయస్య కారణ మాత్రం సత్స్వరూపాజ్ఞానం. ఆ అజ్ఞానం పోయేంత వరకు ఇది పోదు, అంటే ఎప్పుడూ ఉంటుంది. ఇన్ని ఆలోచనలు వచ్చిపోతున్నా సరే ఈ అహం అన్నది పోదు, కానీ గాఢ నిద్రలో అది పోతుంది. అలాగే కోమాలో ఉన్నప్పుడు కూడా అది పోతుంది. అలాగే బాగా మత్తు పదార్థాలు సేవించినప్పుడు కూడా పోతుంది. అయితే తాగిన వాడి మాటలు కూడా కాస్త మీరు గమనిస్తే అవి గమ్మత్తుగా ఉంటాయి. మీరు చూడండి, వాడే అంటాడు, అరే ఎందుకురా అలా అన్నావు అంటే, ఎవరన్నారు? నువ్వే కదరా అన్నావు అంటే, నేనెక్కడన్నానంటాడు. అప్పుడు కూడా పూర్తిగా నేను అన్నది పోలేదు, అది ఉంటుంది. ఫుల్గా తాగేసినా నేనేం తాగలేదు అంటాడు. అలాగా అహం అన్నది ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఈగో అని కూడా అనొచ్చు. అయితే ఇంగ్లీష్లో వాళ్ళ ప్రకారం ఏదో కొంతమందికే ఈగో ఉన్నట్లయితే మన ప్రకారం అందరూ ఈగోయిస్టులే. స్వస్వరూప జ్ఞానం వచ్చేంత వరకు అందరూ ఈగోయిస్టులమే. ఆ తర్వాత ఏమంటున్నారు? చింతన కర్తృచిత్తం. చింతనము అంటే ఇక్కడ గుర్తు తెచ్చుకునేటువంటి శక్తి. బుద్ధి సరిగా నిర్ధారించాలి అంటే ఈ చింతన అన్నది కూడా, అంటే గుర్తు రావడం అనేది కూడా ఉండాలి. ఇది చాక్లెట్ అని ఎలా చెప్పగలిగింది అంటే వాళ్ళెవరో నాకు అప్పుడెప్పుడో ఇచ్చారు
అప్పుడు కూడా దాన్ని ముట్టుకున్నప్పుడు నాకు ఇలాగే అనిపించింది, చూసినప్పుడు ఇలాగే ఉన్నది అని గుర్తు తెచ్చుకున్నప్పుడు అది చాక్లెట్ అని నిర్ధారణకి వస్తుంది. గుర్తు తెచ్చుకోవడం దేని మీద ఆధారపడి ఉంది అంటే గడచిన అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా లేకపోతే పడుకున్నప్పుడు బాగానే ఉంటారు, మధ్యలో లేచేటప్పటికీ ఆవిడెవరో పక్కన పడుకున్నారు, ఎవరు నువ్వు నా పక్కన ఎందుకు పడుకున్నావు అంటే అప్పుడు ఆ చిత్తం గుర్తు చేసుకోవడం అన్నది ఉంటుంది. కాబట్టి ఓహోహో, నాకు శని దశ ప్రారంభమైంది కదా, ఆ పెళ్ళయిన దగ్గర నుంచి ఈవిడ నాతోనే ఉంటుంది, ఇప్పుడప్పుడే పోదు అని గుర్తు వచ్చింది కాబట్టి మళ్ళీ పడుకుంటారు. లేకపోతే ప్రతిరోజు ఈవిడ ఎవరు అని అడుగుతారు. అయితే ఇదంతా వెంట వెంటనే గుర్తొస్తుంది, నా భార్య, నా కొడుకు, ఫలానా పార్టీలో నిన్ను చూశాను, అలా సినిమాలో చూశాను, అలా వెంట వెంటనే గుర్తు రాకపోతే పక్కన పడుకున్న వాడి సంగతి వదిలేయండి, వీడికి రమణ మహర్షి స్థితి వచ్చేస్తుంది. నాన్ యారు అంటే ఆ పక్క వాళ్ళు చెప్పాలి, అరే బాబు నువ్వు డాక్టర్ విరా, కాలేజీలో ఫలానా కాలేజీలో డాక్టర్ చేశావు, అప్పుడు నీకు పెళ్ళి చేశారు, అలా అన్నీ చెప్పాల్సి వస్తుంది. అయితే అలా చెప్పాలన్నా కూడా వాళ్ళకు కూడా గుర్తు రావాలి కదా. ఆ విధంగా ఈ 4 మనోవృత్తుల్ని మనస్సు అని అంటారు. విడివిడిగా చూసినప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని అంటారు. అన్నింటినీ కలిపినప్పుడు మనస్సు అంటారు. అయితే ఏ విధంగా అయితే జ్ఞానేంద్రియాలను చూసినప్పుడు వాళ్లకు దేవతలు ఎవరు అన్నది మనం చూసాం. శ్రోత్రస్య దిగ్దేవత త్వచో వాయు, చక్షు సూర్య, రసనాయా వరుణ, ఘ్రాణస్య అశ్వినౌ ఇది జ్ఞానేంద్రదేవత. ఆ విధంగానే ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలకు కూడా దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఆ కథ ఏమిటి అన్నది మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.